దేశంలో అందరికంటే కోటీశ్వరుడైనటువంటి అనిల్ అంబానీ ఆయన పిల్లము మొన్న అమెరికాలో ఒక మీటింగ్ పోయి ఏమంటుందంటే ఐఎమ్ కేమ్ ఫ్రమ్ బుద్ధల్యాండ్ అన్నది. ఐఎమ్ కేమ్ ఫ్రమ్ బుద్ధల్యాండ్, నేను బుద్ధుడు పుట్టిన దేశం నుంచి వచ్చినా అని చెప్తున్నది. మరి ఈడనేమో మనకు రాముడు, కృష్ణుడు, యేసు ప్రభు, అల్లా, మారోడు, మాదిగోడు, కుమ్మరోడు, కమ్మరోడు, సాకోడు, లంబడోడు, గోండుడు అని చెప్పి లొల్లీలు పెడుతున్నారు గాడి కొడుకులు. మర్చిదా భారతదేశం యొక్క సమగ్రతని, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఎంతో మంది మేధావులు మెచ్చుకున్నటువంటి రాజ్యాంగాన్ని మరి ప్రపంచం ముందర అవహేళన చేస్తున్నటువంటి పరిపాలకులని, వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లని, వాళ్ళు చెప్తున్నటువంటి పెడుతున్నటువంటి మత శిక్షులని ఆర్టికల్ 19 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మాట్లాడే హక్కు ఇచ్చారు కాబట్టే మేము మాట్లాడుతున్నాం. మరి వాళ్ళు మాట్లాడతలేరా? నేను అడుగుతున్నా, బైరి నరేష్ ఏం మాట్లాడుతాడో, రేంజర్ల రాజేష్ ఏం మాట్లాడుతున్నావు అని అక్కడక్కడ ఎవరికి కనబడకుండా కిటికీలకెళ్ళి సందులకెళ్ళి వింటూ వీడియోలు ఆడియోలు రికార్డ్ చేస్తున్న వాళ్ళని చెప్తున్నా. రాజా సింగ్ అనే ఒక మతోన్మాది ఈ వీడియో ద్వారా లక్షలాది మందికి పోతుంది. అదే రాజా సింగ్ ని పార్టీ సస్పెండ్ చేసి జైల్లో పెడితే వాళ్ళ భార్యకి కనీసం అపాయింట్మెంట్ కూడా బీజేపీ ఇవ్వకపోతే అలాంటి రాజా సింగ్ కూడా మద్దతుగా బీజేపీ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రకటించినటువంటి వ్యక్తులు మానవతావాదం పుట్టుని బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. అలా ఏమంటున్నాడు, कोई टोपी लगाने वाला हमारा सामने नहीं आने का, अगर वो गए हो गए तो हमको नहीं पूछने का अंటున్నాడు. అంతకంటే డేంజర్ మాట్లాడుతున్నా బైరి నరేష్ గారు, అంతకంటే డేంజర్ గా మాట్లాడుతున్నా నేను. అయ్యా, ఈ మాలామాదిగా జాతులను ఏ రోజైనా అరే మీరు మసీదులకు ఎందుకు వచ్చిండ్రు అని మిడుసులు పట్టుకొని బయటకు రూపాయంగా చూసిండ్రా? మాలామాదిగలు ఎప్పుడైనా ముస్లింలు అన్టచబుల్స్ అన్నారా? ఏ మీరు మాలామాదిగా వాళ్ళ మా ఇళ్లకు మా వాకిలకు రావద్దని ముస్లింలు అన్నారా? మరి ఎప్పుడైనా క్రైస్తవులు అన్నారా? చెప్పండి గట్టిగా. మరి మనం అన్టచబుల్స్ అంటున్నది గుళ్ళోకి రానివ్వండి ఎవరు? మరి హిందువులే కాబట్టి మరి హిందూ అని మాట్లాడకపోతే ఏమని మాట్లాడాలి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద పిటిషన్ దాఖలు అవుతుంది కానీ పక్కన మీద దాఖలు అవుతుందా? నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు అన్నిటికంటే చాలా ముఖ్యంగా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్పిన ఏమన్నా, గొడ్డు మాంసం తిన్నోడు చిన్న కులమోడు, గొడ్డు పాలు తాగినోడు మధ్య కులపోడు, గొడ్డు ఉచ్చ తాగినోడు గొప్పోడట. ఎవడో తీటగా కింద కామెంట్ పెట్టిన ఒక తమ్ముడు, యూరిన్ అంటేనే మలినాలన్నీ కూడా బయటకు పోయేటి. యూరిన్ అంటే మలినాలన్నీ కూడా, అంటే ఒంట్లో ఉన్నటువంటి దాంట్లో నుంచి మంచిని, మనం తిన్న ఆహారాన్ని ద్రవాలని మంచిని స్వీకరించి వ్యర్థాలని బయటకు పంపిస్తే దాన్ని అన్నిటికంటే గొప్పదంటారు. మరి దాన్ని మాంసం తింటే తప్పేదని ఒక తమ్ముడు కింద కామెంట్ రాస్తుంది. తప్పే ఉంది మరి దాంట్లో. ఉచ్చలనే అంత గొప్పది అది ఉంటే మరి మాంసం తింటే తప్పేందని అడుగుతున్నాడు ఆయన. ఈ దేశంలో వాళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదంటే, అంటే ఒకప్పుడు మనకంటే ముందున్న తరాలకి మాట్లాడే హక్కు లేదు అని అర్థం. అవునా కదా? ఏది మాట్లాడినా ఏది చెప్పినా వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలి. బైరి నరేష్ మతాల గురించి మాట్లాడతాడు, రంజన్ రాయేష్ పనిలేనట్టు బాపురంలో తిడతాడు అంటాడు. నాకేం కోపం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెకండ్ భార్య బాపనమేనా కాదా? బాబాసాహెబ్ మనకు తాత అయితే ఆమె మన ఆయి, వీళ్ళందరూ మన మేనమామలు. అలా మంచోళ్ళకు సలాం చేస్తాం. కేలిస్కేర్ పండితుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత షియాజీ రాజా గాయక్వాడ్ గారి రాజ్యానికి తీసుకుపోయిన కేలిస్కేర్ పండితుడు ఒక బ్రాహ్మణ ఆయననే మనం ఆయనని గుండెల్లో పెట్టుకుంటాం, ఆయనకు సలాం చేస్తాం. మహాత్మా జ్యోతిబాపులతో ఈ మతవాదులు మనువాదులను పిలువబడుతున్న బ్రాహ్మణి ఆర్య బతుకొచ్చిన కొడుకులు శూద్రులలో పడే వాళ్ళకి విద్యకు దూరంగా ఉంచాలన్నాడు. తాంతియా అనేటువంటి ఒక బాబాసాహెబ్ మన మహాత్మా జ్యోతిబా ఫులే గారి స్నేహితుడు దగ్గర ఉండి ఈ శూద్రులకు అక్షరం రావడానికి కారణమైన తాంతియా బ్రాహ్మణుడికి మేము సలాం చేస్తాం. మంచోళ్ళని మంచోళ్ళే అంటాం, బోలో మంచోళ్ళని మంచోళ్ళే అంటాం. మరిగా చెడ్డోళ్ళని కూడా మంచోళ్ళని ఎట్లా అంటాం? ఈ చిన్నాధ్యాయ స్వామి అనేటువంటి ఒక వ్యక్తి ఇట్లా మాట్లాడితే నొప్పి అవుతుంది. ఏమన్నాడు?
ఆదివాసులు పోరాటం చేసినటువంటి ఆదివాసీ స్త్రీలు ఆ ఆదివాసుల గుండెల్లో కొలువై సమ్మక్క సారక్కగా పిలువబడుతూ తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలంతా కూడా గోండు లంబాడి హూ వాస్ ద పీపుల్ డూయింగ్ సాగ్రిగేషన్ ఆటవిక జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు మా తల్లులు మాతృమూర్తులు అని చెప్పి ఆరాధ్య దైవంగా పూజిస్తున్న వాళ్ళని ఈ చిన్నాజీఆర్ స్వామి అనేటువంటి ఒక విధవ అవమానిస్తే మాత్రం ఈ దేశంలో కేసు కాదా బాపలను మీద ఎవరు కేసు పెట్టరు. ఇతలేడా సమ్మక్క సారక్క దేవుళ్ళ అని అన్నడా లేదా? అవి ఆదివాసీ దేవుళ్ళు కూడా కాదు, వాళ్ళు ఆదివాసీ వాళ్ళని మీరు పూజించరు అంటే నువ్వు చెప్పాలా? మేము ఎవరిని పూజించాలో నువ్వే చెప్పాలి, మేము ఏమి తినాలో నువ్వే చెప్పాలి, మేము ఏ కులాల్లో బతకాలో నువ్వే చెప్పాలి, మేము ఏం చదువుకోవాలో నువ్వే చెప్పాలి. అసలు నువ్వే ఈ దేశానికి జోలే పట్టుకుని ఆడుకోవడానికి వచ్చినావు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టాలి. ఇలా ఉన్న వాళ్ళందరూ పెద్దలందరికీ తెలుసు ఆర్యులు మన దేశానికి వలస వచ్చింది, ఆర్య సమాజాన్ని నిర్మించింది. నిజమా కాదా లాయర్ సార్? మరి ఎవరు ఆర్యులు? బయటకు వెళ్ళి చూడండి ఎప్పుడన్నా, ధర్మపురిలో కావచ్చు, వేములవాడలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, దేవస్థానాలలో ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్, ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్, ఆర్యవైశ్య భోజనశాల. మరి వేరే లక్ష్మీనారాయణ హోటల్ లేకపోతే శుభం హోటల్, ఈ హోటళ్ళకి రెడ్డోళ్ళు, రావులు, కమ్మలు, బల్జలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరం పోయి భోజనం చేస్తామా లేదా హోటల్లో? మరి వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఎందుకుంటాయన్నట్టు మరి ఆర్య వైశ్య సత్రములు అంటే వాళ్ళకి తెలుసు ఈ దేశంలో మేము భారతీయులున్నాము, మేము సపరేట్ అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా 2025లో కూడా సపరేట్ ఉన్నారు. మరి ఈ విషయము మనకు తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి పడితే, మహాత్మా పూలేతో పడితే అంటరానితనాన్ని పాటించింది ఎవరండి? ఆర్య బ్రాహ్మణులు కాదా? మరి దొంగని దొంగనకపోతే ఏమనాలి? దొంగని అనాలి కదా. భారత రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో రాసుకుంటారు ఈ దేశంలో చదువు కేవలం ఒక కులానికి మాత్రమే హక్కు అని. ఏమని రాసుకుంటారు? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్ అనండి. అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యయనం అంటే నేర్చుకోవడం, అధ్యాపకం అంటే నేర్పడం. ఇవి రెండు కూడా బాపనుల సొత్తే అని చెప్పి అన్నాడు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మన తాతలకు చదువు రాదు, సిఐ గారు వాళ్ళ తాతకు కూడా చదువు రాదు, మా తాతకు చదువు రాదు, బైర్ నరేష్ వాళ్ళ తాతకు చదువు రాదు. ఇది నిజం. ఎందుకు? అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో భారత ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యనివ్వాలని బాబాసాహెబ్ రాసింది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చదువు వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాతకు చదువు రాదు, కేసీఆర్ గారి తాతకు చదువు రాదు, రేవంత్ రెడ్డి గారి తాతకు చదువు రాదు. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో ఏమని రాసుకున్నాడు? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. అందుకే మీరు పాత సినిమాలలో చూడండి, చదువు నేర్పేటంతా కూడా పంతులే. ఇట్లా మేము మాట్లాడుతుంటే నొప్పైనా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన బిడ్డ నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన వాడే నా వారసుడు. బండి మీద ఫోటో వేసుకున్నాడు, ఇట్లా ఫోటో పెట్టుకున్నాడు, ఊరికే జై భీమ్ అనేవాడు నా వారసుడు కాదన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. గుర్తుపెట్టుకోండి.